హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలని రైల్వే అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది ముఖద్వార రూపం. శతాబ్దాల చరిత్రని సొంతం చేసుకుని అందరి కళ్ళలో కదలాడిన ఈ ఐకానిక్ స్టేషన్ భవన్ ఇక కనిపించదు. అది చరిత్ర పుటల్లోకి చేరనుంది. ఈ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగుండి స్టేషన్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచిన భవనాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చాలన్నది దక్షిణ మధ్య రైల్వే సంకల్పం. నిత్యం 180 రైళ్లు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్ ని 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.